హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్నారు నూనె వంకాయ తయారు చేసుకునే విధానం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/4 కేజీ వంకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా పచ్చి కొబ్బరి, 2 టీ స్పూన్ల కారం పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, రుచికి తగినంత పసుపు అండి, వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఆనియన్, 1 టమాటో అండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులో ఈ పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలండి. ఈ ధనియాల పొడి వేసుకోవాలి, కారం పొడి, రుచికి తగినంత పసుపు అండి, తెల్ల నువ్వులండి, రుచికి తగినంత సాల్ట్ అండి, చింతపండు అండి. ఇవి మనము మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మసాలాని చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేస్తాను మెత్తగా మసాలాని. ఇప్పుడు ఈ వంకాయలు అనేది ఈ విధంగా కట్ చేశానండి. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో పెట్టి మనము తిరగవాతకు వేసుకోవాలండి. మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయకి మసాలా పట్టించాం కదండి ఈ విధంగా. ఇప్పుడు కొంచెము మసాలా అనేది మనకు పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు చూపిస్తానండి మీకు తర్వాత పెట్టేటప్పుడు. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. అందులో 1 కప్పు ఆయిల్ అనేది వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు అండి తిరగవాతకి. అవి ఇందులో వేస్తానండి. ఇప్పుడు తర్వాతకి వేసాం కదండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అవి వేగాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే టమాటో, కరివేపాకు రెబ్బలు, ఆనియన్ అండి ఇందులో వేస్తానండి. మనం కలిపిస్తామండి బాగా. తర్వాతని ఎర్రగా వేయించుకోవాలండి. కాసేపు బ్రౌన్ గా వేయించాలండి తర్వాతని. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి దీన్ని. ఈ ఆనియన్, టమాటా, ఈ కరివేపాకు రెబ్బలు ఇవంతా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలండి కొద్దిగా. చూసారు కదండి, ఈ విధంగా తర్వాత మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. ఇప్పుడు మిగిలిన ఈ మసాలాని ఇందులో వేసుకుందామండి. మసాలా అంతా కుట్టుకున్నాక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి అంతా కడిగి ఇందులో ఈ వాటర్ తయారు చేశానండి. ఇప్పుడు ఇది కూడా దీంట్లోనే వేస్తున్నాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి మనము ఈ మసాలా అనేది కొద్దిగా ఎర్రగా అనేది వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్లో ఈ మసాలా అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు మసాలా కూడా. ఒక 5 నిమిషాల సేపు వేయించాలండి. ఈ విధంగా మనము చూసారు కదండి, ఈ విధంగా వార్చానండి మసాలా వంకాయలు అంతా. ఇప్పుడు దీనికి మనం తగినంత వాటర్ వేసి
కుక్కర్లో 3 విజిల్ రప్పించాలండి. అయితే వాటర్ సరిపోయాయండి నాకు. ఇప్పుడు విజిల్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఓపెన్ చేశాను. చూడండి ఈ విధంగా ఉడకపెట్టాను. మనం ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుంటామండి నూనెంకాయ కూర అనేది. చూసారు కదండి నూనెంకాయ కూర అనేది. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది అన్నిట్లకు మ్యాచ్ అవుతుందండి. అన్నానికి, చపాతీకి, దోశకు, ఇడ్లీకి అన్నిట్లకు తినచ్చండి నూనెంకాయ కూర అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.